కాదబ్బా ఎందుకు వెళ్తాను 1 వేలో దా బండి తీసుకురా నెంబర్ ప్లేట్ ఏది హెల్మెట్ ఏది నెంబర్ ప్లేట్ ఏది హెల్మెట్ ఏది బా వెనక ముందు నెంబర్ ప్లేట్ లేదు ఏం పని చేస్తారు మీరు ఫోటో స్టూడియోలో ఉంటారు మరి నెంబర్ ప్లేట్ ఏది ఎదర్ ప్లేట్ ఏది మీరు ఎన్ని కిలోమీటర్లు 40-50 కిలోమీటర్ల నుంచి వచ్చారు నూజివీడు నుంచి హెల్మెట్ ఏది హెల్మెట్ ఇక రక్షణ ఏది ఇప్పుడు ఇది హెవీ బండి నువ్వు కింద పడ్డావు అనుకో కింద పడితే రక్షణ ఏది మీ నెంబర్ ఎప్పుడు వేపిస్తావు నువ్వు ఇప్పుడు నెంబరు వేపిస్తేనే బండి పంపిస్తాము రెండోది హెల్మెట్ తీసుకొస్తేనే బండి పంపిస్తాం లేకపోతే ఫైన్ మటుకి కంపల్సరీగా పడుతుంది లైసెన్స్ ఉందా మీకు ఏది కాదు నాన్న ఇప్పుడు అతను నువ్వు కొన్నప్పుడు నెంబర్ ప్లేట్ లేకుండా ఇచ్చాడా మరి నువ్వేందుకు పెట్టావు మరి ఇదేంటి స్టూడియో ఉన్నాయి అవి తీపిచ్చేసి కొత్త పెట్టించాను నువ్వు తీపిచ్చేసి నీ పేరు స్టూడియో అని పెట్టావు అంతేనా అంతే సార్ నెంబర్ మార్పిచ్చి హెల్మెట్ పెడితేనే మరి ముగ్గురు వచ్చారా త్రిబుల్ రైడింగ్ మీకు తెలుసా ట్రాఫిక్ రూల్స్ తెలుసా ముగ్గురు ఎక్కకూడదని విజయవాడ అంటే ఎక్కడైనా ఒకటే రూల్స్ త్రిబుల్ రైడింగ్ రాకూడదని తెలుసా లేదా త్రిబుల్ రైడింగ్ నెంబర్ లేదు హెల్మెట్ లేదు రికార్డ్ ఏమీ లేదు ట్రాఫిక్ రూల్స్ తెలుసా నీకు ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు హెల్మెట్ లేకుండా రాకూడదు లైసెన్స్ ఉండాలి కంపల్సరీగా సి బుక్ ఉండాలి ఇంకా ఉన్నాయి సార్ మరి ఫోన్లో ఉన్నాయి సార్ ఇక్కడ విజయవాడలో తీసుకోండి సార్ బండి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో వాళ్ళు ఇస్తామన్నారు సార్ ఇవ్వలా ఈ రోజు కూడా ఫైనాన్స్ క్లియర్ చేశాను మీరు బండి నెంబర్ ఉంటేనే రోడ్డు మీదకి రావాలండి లేకపోతే రాకూడదు అందుట్లో మీరు త్రిబుల్ రైడింగ్ నో హెల్మెట్ నెంబర్ ప్లేట్ లేదు వెనక ముందు అర్థమైంది ఫ్రంట్ కూడా స్టూడియో అని పెట్టాడు స్టూడియో రాశాడు ఓకేనా